మీ యొక్క పరిశుద్ధమైన ఉన్న యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన మీరు వ్రాయించిన జీవగ్రంథంలో నుండి అమూల్యమైన విషయాలను తండ్రి నేను పరిశీలిస్తూ ఉండగా వాటిని తెలుసుకొని ఈ యొక్క ప్రపంచ శాస్త్రాలకు మించిన నీ జ్ఞానాన్ని నేను తెలుసుకొని నాయన మీ యొక్క మాటలు మమ్మల్ని ప్రేమించిన ఆయన ఆ వ్రాయించిన మాటలు ఈ లోకపు శాస్త్రాలకు మించిన సంగతులు ఉన్నాయని నేను గ్రహించి విశ్వాసంలోనైనా బలవంతులు అయినాయన ఈ కొరకు నమ్మకంగా బ్రతికి అవకాశం కల్పించమని కోరుచున్నాను. ఎన్నో రహస్యమైన సంగతులు రాశాను. వాటన్నింటినీ నాయన మీరు నేర్చుకున్నటకు తండ్రి ఎంతో సమయం పడుతుంది. ఆ విషయాలన్నీ మేము నేర్చుకుని ఈ యొక్క మూర్ఖపు సమాజానికి నాయన మీ మాటల చేత కనువిప్పు కలిగించి నాయన నీ చెంతకు తీసుకుని వచ్చినట్లు మాకు ఇంకా మెండైన జ్ఞానాన్ని అందించమని ఈ యొక్క సమయంలో మీ పిల్లలు నాయన మీ యొక్క మాటలు ధ్యానించుటకు పరిశీలించుటకు నాయన వచ్చి ఉన్నారు. విలువైన సంగతులు నాయన నేర్చుకోరి తండ్రి మీ కొరకు నమ్మకంగా ఆత్మల పట్ల భారం కలిగి తమ పనిని నీ పనిగా స్వార్థ పనిగా వారి జీవితాలు ధ్యేయంగా పెట్టుకుని నాయన తమ బ్రతుకులు సాధించుకొని తండ్రి నువ్వు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకునే చక్కటి భాగ్యాన్ని కల్పించామని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన ఏమనుకున్నారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధముగా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్లో మరి యూనివర్సిటీ వారు ఏర్పాటు చేసినటువంటి పాఠం అదే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఆశ్చర్యపోయే సంగతి. దేవుడు ఈ సృష్టిని చేశాడు, అందులో మనిషిని సృజించాడు, మనుషులు విస్తరించారు. అయితే విస్తరించినటువంటి ఈ మనిషి తన కళ్ళతో ఈ సృష్టిని చూశాడు. ఈ కళ్ళతో కంటికి కనబడేటువంటి ఈ సృష్టిని బాగా పరిశీలించాడు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో వాటిని పరిశీలించి తెలుసుకున్న తర్వాత ఆ ఆలోచనలు, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో తన మదిలో అవి పుస్తక రూపంలో ఒక పేపర్ మీదకి తెచ్చాడు, శాస్త్రాల రూపంలోకి తీసుకుని వచ్చాడు. జంతువులను చూశాడు, జంతు శాస్త్రాన్ని రాశాడు. వృక్షాలను చూశాడు, అంటే చెట్లు మొక్కలు, వృక్ష శాస్త్రం రాశాడు. కన్నులు అలా పైకెత్తి చూశాడు, నక్షత్రాలను చూశాడు, నక్షత్రాలకు సంబంధించి ఒక శాస్త్రం రాశాడు. ఇలా చూసిన ప్రతి దాన్ని పేపర్ మీద రాసేసి తానేదో గొప్పగా కనుక్కున్నాను అనే విధంగా శాస్త్రాలు రాశాడు. తన పేరు ఈ ప్రపంచం పైన లిఖించుకున్నాడు. ఈ జీవితంలో నేను సాధించానని గొప్పతో ముందుకు వెళ్ళిపోయాడు. వాళ్ళు శాస్త్రవేత్తలుగా మరి పిలువబడుతూ ఉన్నారు. ఎందరో ఉన్నారు. దాదాపుగా
లెక్కించలేనంత మంది చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందులో మొదటిగా ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే, మనిషే కాబట్టి ముందు మనిషి గురించి మొదలు పెట్టాడు. అసలు ఏంటి నేను ఎలా కలిగాను అలా ఆలోచించి 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 జీవ పరిమాణ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు, రాశాడు. ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని రాసినటువంటి చెప్పినటువంటి వ్యక్తి చార్లెస్ డార్విన్. చదువుకున్న పిల్లలకైతే వారి పాఠాలలో ఇది ఉండేది, చార్లెస్ డార్విన్. మేము చదువుకున్నప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఇదే పదం, జీవ పరిమాణ సిద్ధాంతం, చార్లెస్ డార్విన్. మనిషి కోతిలో వచ్చాడు. బైబిల్ దగ్గర రాకముందు మాకు ఇదే పదమే. ఈ పదం చదివినా ఒక డౌట్ ఉండేది, కోతులు రావడం ఏందని డౌట్ ఉండేదే. ప్రియమైన దేవుని పిల్లలారా, డార్విన్ చెప్పాడు, ఈ లోకపు శాస్త్రవేత్త చెప్పాడు, కోతి నుండి మనిషి వచ్చాడు అని ఈ లోకపు శాస్త్రవేత్త ఈ డార్విన్ చెప్పాడు. అయితే ఈ మనిషిని చేసినటువంటి ఆయన ఎవరు? తెలియని వాళ్ళందరూ డార్విన్ చెప్పినదే కరెక్ట్ అనుకున్నారు. కొంత జ్ఞానంతో దేవుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు అలా జరిగిందదులే అని అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం తన గ్రంథంలో రాశాడు, ప్రారంభంలోనే రాసేశాడు. చూద్దాం వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు ప్రారంభంలో మనిషిని చేశాడు, ఆ మనిషిని చేసిన విధానం రాస్తా ఉన్నాడు. దేవుడు తన భక్తుడైనటువంటి మోషే ద్వారా చెప్తా ఉన్నాడు, వ్రాయించాడు. ఇదిగో నేనే నేల మంటితో బొమ్మను చేశాను, ఆ మట్టి బొమ్మలోకి నాలో ఉన్నటువంటి జీవవాయువును ఊదాను, ఆత్మను ప్రవేశపెట్టాను, నరుడు సృజింపబడ్డాడని తన మాట వాయించాడు. అంటే మోషే చెప్పాడు, దేవుడు చెప్పిన భక్తుడు, దేవుడు కుమారుడు మోషే, ఆయన రాసినటువంటి ప్రారంభ పుస్తకంలో మనిషిని దేవుడు చేశాడు. ఈ మోషే శాస్త్రవేత్త జీవ పరిమాణ సిద్ధాంతం పెట్టి మనిషి కోతుడు వచ్చాడని తప్పుదో పట్టించి అబద్ధం చెప్పిన ఆయనే శాస్త్రవేత్త అయితే, నిజాన్ని దేవుడు చెప్పిన యథార్థ విషయాన్ని ప్రపంచానికి దేవుని యొక్క గ్రంథంలో లిఖించినటువంటి ఆయన చెప్పిన మాట, దేవుడే మనిషిని చేశాడు. ఇది కరెక్ట్. మోసే శాస్త్రవేత్త ఎప్పుడో కొద్ది సంవత్సరాల క్రితం, ఈ శాస్త్రంలో ఈ మధ్య కాలంలో కొద్ది సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ డార్విన్ చెప్పిన సిద్ధాంతం తప్పే. ఎప్పుడో ప్రారంభంలో దేవుడు వ్రాయించిన మాట యథార్థపు మాట. దేవుడు మనిషిని చేశాడు. రీసెంట్గా ఈ డార్విన్ సిద్ధాంతం తప్పని కూడా శాస్త్రంలో ఒప్పుకున్నారు. మనిషి కోతులు రాలేదు అనేది ఒప్పుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్నటువంటి శాస్త్రపు మాటను బైబిల్ కొట్టివేసింది. నువ్వు చెప్పిన తప్పది. ఈ లోకపు శాస్త్రాన్ని అధిగమించి నేను చెప్పేదే కరెక్ట్ అని దేవుడు తన మాటలో, తన గ్రంథంలో వ్రాయించాడు. ఈ శాస్త్రాన్ని మనిషి గురించి ఆలోచిస్తే, మనిషి గురించి ఒక శాస్త్రం రాయబడింది అనుకుంటే, ఈ మనిషి వచ్చిందే దేవుని నుండి మోషే ద్వారా వ్రాయించాడు. ఆ శాస్త్రాన్ని ప్రారంభంలోనే కొట్టివేసింది బైబిల్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ శాస్త్రం బైబిల్ ముందర చేతులు జోడించవలసిందే. ప్రారంభంలోనే తప్పు చేశాను, మనిషిని చేసింది నువ్వే దేవుడా అని ఒప్పుకోవాల్సిందే.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సిద్ధాంతాలు చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఒక జోక్గా నవ్వుకునే విధంగా ఒక వీడియో ఉన్నది. అందులో సంఘటన ఏంటంటే, ఒక అబ్బాయి చదువుకుంటా ఉంటాడు. ఈ చార్లెస్ డార్విన్ సిద్ధాంతాన్ని తన మైండ్లో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీని అడిగాడు. డాడీకి తెలుసు, డాడీ మనిషిని చేసింది ఎవరు అడిగినప్పుడు దేవుడు రా అని చెప్పాడు. ఇదే మాట తల్లిని అడిగాడు. ఆమె దేవుడు ఎప్పుడో చదువుకుంది చార్లెస్ డార్విన్ సిద్ధాంతాన్ని. ఇంకెవరు పొద్దున్నకి వచ్చాను. అప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగాడు, డాడీ మమ్మీ ఏంటి ఇలా చెప్తా ఉంది, నువ్వైతే దేవుడు చేశాడు అని అంటున్నావు, మమ్మీ అయితే కోదులు వచ్చామని చెప్తా ఉంది, అసలు ఏంటి విషయం ఏంటి? అప్పుడు అతడు ఎలా చెప్పాడంటే నవ్వుకునే విధంగా, వాళ్ళందరూ మీ మమ్మీ సైడ్ వాళ్ళు అనే విధంగా చెప్పాడు. కానీ యథార్థంగా ఆలోచిస్తే దేవుడు మనిషిని చేశాడు, మనిషిని చేసింది దేవుడే, ఇక అందులో డౌటే లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శాస్త్రానికి ప్రారంభం పెట్టుగానే దేవుడు మనిషిని చేశాడు, మనిషి గురించి ప్రారంభంలోనే చెప్పాడు, నేనే మిమ్మల్ని చేశాను. ఇంకా ముందుకు వెళ్దాం. ఈ వచ్చినటువంటి ఈ మనిషి దేవుడు తనను చేశాడు అనేదే మొదట్లోనే తప్పుగా ఊహించినటువంటి ఈ మనిషి ఇక ఆగలేదు. అందరితో కన్నులు పైకి ఎత్తి చూశాడు. ఇది నక్షత్రాలు కనబడతా ఉన్నాయి, ఇది అలాగే ఉన్నాయి. నక్షత్రాలు కదలవు, నక్షత్రాలు కదలవు అని ఫిక్స్ అయిపోయాడు మనసులో. మన దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త ఆర్యభట్ట దాదాపుగా 447 క్రీస్తు 5వ శతాబ్దంలో, ఈ 5వ శతాబ్దంలో వచ్చినటువంటి ఆర్యభట్టని ఈ శాస్త్రవేత్త నక్షత్రాలు కదలవు అన్నాడు. గొప్ప శాస్త్రవేత్తే, కాదనలేము. అని ఈ విషయంలో మాత్రం మిస్టేక్ చేశాడు. నక్షత్రాలు కదలవు అన్నాడు. 1610లో టెలిస్కోప్ కనుగొన్న తర్వాత ఒక ఆయన చెప్పాడు, ఎడ్మండ్ హేలీ నక్షత్రం కదులుతుందని, ఆ నక్షత్రానికి ఎడ్మండ్ హేలీ తోక చుక్కని చెప్పాడు. తన పేరే పెట్టుకున్నాడు. ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో కూడా నేను చదువుకున్నప్పుడు కూడా ఇదే పాఠమే ఉంది సిలబస్. నక్షత్రాలు కదులుతాయని, కదలవని ఆర్యభట్ట చెప్పాడు, కదులుతాయని ఈ ఎడ్మండ్ హేలీ చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కదలవని చెప్పింది ఆర్యభట్ట చెప్పిన ఆ సిద్ధాంతం తప్పు, కదులుతాయని చెప్పింది ఎడ్మండ్ హేలీ చెప్పింది కరెక్ట్. కానీ ఎడ్మండ్ హేలీ చెప్పక మునిపే బైబిల్ చెప్పింది. ఇది ఆశ్చర్యపోయే సంగతి. మనకందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయన ప్రారంభంలో జన్మించే సమయంలో తూర్పు దేశ జ్ఞానులకు నక్షత్రం దారి చూపించింది. నక్షత్రం దారి చూపించింది, వారి ముందుగా నడిచింది. నక్షత్రం నడిచాను అనే పదం ఉంది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు సూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుసు వరకు వారి ముందుగా నడిచెను. ఇది మీరు వింటారు కాబట్టి ఆశ్చర్యం అనిపిస్తుంది. బయట ఎవరైనా లెక్చరర్లు అడగండి, నక్షత్రాలు కదులుతాయి కదలమని, కొద్దిసేపు స్ట్రక్ అయిపోతాడు మైండ్లో. చదువుతాయి కదవాలి తర్వాత చెప్తానంటారు. పసిబాలులుగా చదవని వారిగా ఈ లోకంలో మేధావులతో పోటీగా చదవని వాళ్ళకు కూడా బైబిల్ చదివితే తెలిసిపోతాయి విషయాలు, రహస్యాలు తెలిసిపోతాయి. నక్షత్రాలు కదులుతాయి. యేసుక్రీస్తు జన్మ సమయంలో తూర్పు దేశం జ్ఞానులకు నక్షత్రం దారి చూపించింది, నడిచను. పాద నిబంధన కూడా ఉంది.
యోబు గ్రంథం చూద్దాం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 32వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 32వ వచనం. వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా? 32వ వచనం మొదటి లైన్లోనే వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చునట్లు చేయగలవా? వాటి కాలములలో సృష్టిలో ప్రకృతిలో అన్ని తిరుగుతూ ఉన్నాయి, పరిభ్రమణాలు చేస్తూ ఉన్నాయి. అలా తిరిగి ఇక్కడ నుండి ఇంకో చోటు వెళ్ళిపోయి ఉంటుంది నక్షత్రం. అది మళ్ళీ రావడానికి వాటి కాలములలో నక్షత్రములు నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా? అలా వెళ్ళినవి ఇలా తిరిగి రావడానికి నువ్వు చేయగలవా? చేయగలవో చేయలేకపోతే తర్వాత సంగతి. ఆ పదంలో ఏముందంటే వాటి కాలంలో నక్షత్ర రాసులు వచ్చినప్పుడు అవి కదులుతూ ఉన్నాయి, అవి మూవింగ్ ఆబ్జెక్ట్స్, అవి కదిలేవి, అక్కడే లేవు. అక్కడే ఉంటే నువ్వు చేయగలవా అని ఆ ప్రశ్న తీస్తా. ఇక్కడే ఉన్నాయి కదా ప్రభువా, ఇక మళ్ళీ రప్పించలేదు. అవి కదులుతూ ఉన్నాయి, నక్షత్రాలు కదులును. శాస్త్రవేత్త చెప్పక మునిపే బైబిల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఆ శాస్త్రానికి మించిన సంగతి ముందే రాయబడింది. ఆ శాస్త్రము బైబిల్ ముందర చేతులు జోడించవలసిందే. ఇంకా ముందు కదా, పైకి కళ్ళతో చూశాడు, నక్షత్రాల గురించి ఆలోచించాడు. ఒకరు తప్పన్నారు, ఒకరు తిరుగుతాయన్నారు. వాళ్ళు చెప్పకముందే బైబిల్ ముందే చెప్పేసి ఇంకా కిందికి చూశాడు భూమిని. ఈ భూమి ఇలా ఉంది కదా, ఇక ఈ భూమి గురించి ఆలోచించాడు. ఈ భూమి ఇలాగే ఉంది, ఈ భూమి కదలదు. ఇలా ఫిక్స్ అయిపోయాడు మైండ్లో. దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ భూమి కూడా కదులుతూ ఉంది నాయన, ఈ భూమి కూడా కదులుతూ ఉంది, నీకు అనిపించలేదు. ఒక ఆయన నికోలస్ కోపర్నికస్ భూమి కదులుతుందని చెప్పాడు. వెరీ గుడ్, మంచిదే. కానీ ఈయన చెప్పకముందే బైబిల్ చెప్పింది. క్రీస్తుకు పూర్వం 18వ సంవత్సరంలో దాదాపుగా వ్రాయబడిన పుస్తకంలో యోబు భక్తుడు, ఈయన కూడా సైంటిస్టే. ఈయన దైవభక్తి ప్రకారం ఆలోచిస్తే భక్తుడు. ఈ లోకపు శాస్త్రంతో పోల్చుకుంటే యోబు ఈజ్ ఎ సైంటిస్ట్. చెప్పాడు ఈ భూమి కూడా కదులుతూ ఉంది. ఈ సైంటిస్ట్కి ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడు. రహస్యం యోబు గ్రంథం 9వ అధ్యాయం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. భూమి ఉంది విశ్వంలో, మన సౌర కుటుంబంలో భూమి 3వ గ్రహము. ఈ 3వ గ్రహంగా ఉన్నటువంటి ఈ భూమిని అది ఉన్న చోటు నుండి కదిలించే ముందుకు. భూమిని దాని స్థలంలో నుండి కదిలించువాడు ఆయనే, దేవుడే. అమెరికా కాదు, రష్యా కాదు, ఏ దేశం కాదు, ఏ దేశం నాయకుడు కాదు. భూమిని దాని స్థానంలో నుండి కదిలించువాడు ఆయనే, దేవుడే. భూమి కదులుతున్నది. నికోలస్ కోపర్నికస్ చెప్పక మునిపే బైబిల్ ముందే చెప్పినది. ఇది బైబిల్ పాఠములు, ప్రసంగాలు కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, లోకంలో డబ్బులు వెచ్చించి ఈ విద్య చదువుకునే మనుషుల కంటే ముందుగా ఏ ఖర్చు పెట్టకపోయినా సులువుగా దేవుడు ఏ రూపాయి ఆశించకుండా మనకు ఎన్నో రహస్యాలు రాసించాడు.
ఎన్నో విలువైన సంగతులు చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు కూడా ఆయన బ్రతికిన దినాల్లో ఒక మాట అన్నాడు ప్రార్థన పూర్వకంగా, ప్రభువా పసి బాలులకు ఈ విషయాలు నువ్వు చెప్పావు అసలు అని ఆనందపడ్డాడు. భూమి కదులుతా ఉన్నది. కోపర్నికస్ చెప్పక మునిపే యోగు సైంటిస్ట్ ఆయన చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలారా, కదిలింది, కదులుతా ఉంది. అలా కదలడం దాని స్థానంలో కదలమే కాదు, సూర్యుని చుట్టూ తిరగడము అది భ్రమణం, తన చుట్టూ తాను పరిభ్రమణ ఉంది, అది ఇంకొక రొటేషన్ కూడా ఉంది. సూర్యుని చుట్టూ తిరుగుతూ ఆ తిరిగేది కూడా తన చుట్టూ తాను తిరుగుతూ వెళ్ళిపోతా ఉంది. ఆ తిరగడం వల్లనే కాలం వస్తూ ఉన్నాయి, చలికాలము, ఎండాకాలం, ఇలా కాలం వస్తూ ఉన్నాయి. భూమి కదులుతున్నది, ఒక ఇంతలో బాగానే ఉంది. ఇక భూమి వేలాడుతూ ఉంది. ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు, భూమి వేలాడుతుంది అని ఇంకొక సైంటిస్ట్ చెప్పాడు, న్యూటన్ అనే శాస్త్రవేత్త. భూమి వేలాడుతుంది 1648లో. ఈ న్యూటన్ చెప్పక మునుపే బైబిల్లో కూడా ఈ విషయం కూడా ఉంది. ఇన్ని రహస్యాలు ఉన్నాయా? అన్ని రహస్యాలు ఉన్నాయి. వాళ్ళు వారి జీవితాల్లో పరిశీలన చేసి 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 జుట్టు పెంచుకొని ఆ జుట్టు నలుపు జుట్టు తెల్లపోయిపోయి ఎరువైపోయి అసలు షేవింగ్ చేసుకోవడానికి టైం లేక గడ్డాలు ఏం చేసుకొని భార్య పిల్లలతో కూడా గడపని జీవితాలతో వాళ్ళు ఉండిపోయి ఏదో కనిపెట్టామని ఆలోచించి తమ జీవితాలను నాశనం చేస్తున్నారు ఎందరో సైన్స్. సులువుగా దేవుడు ఎప్పుడో రాశాడు. న్యూటన్ వేలాడుతుంది భూమి. న్యూటన్ చెప్పకమునిపే యోబు అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది, భూమిని దేవుడు శూన్యంలో వేలాడదీశాను. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం పిల్లలు. శూన్యమండలం పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచయము, శూన్యము పైని భూమిని వేలాడదీశను. భూమిని వేలాడదీశను. ఆయన వేలాడదీశాడు. విడిచిపెట్టాడంటే ఇక్కడికి వదలదు. భూమిని వేలాడదీశను, భూమి వేలాడుతుందేను. సైంటిస్ట్ చెప్పక మునిపే దేవుడు తన మాట రాశాడు. నిజంగా ఆశ్చర్యవేశం. సైంటిస్టులు చెప్పక మునిపే దేవుడు బైబిల్ రాశాడు. అందుకే మనకు ఆత్మీయ తండ్రి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అధినేత జేసారి శ్రీ పీడి సుందరరావు గారు మనకు ఆత్మీయ తండ్రి. ఆయన అనే మాట, బైబిల్ కోసం బైబిల్ విద్యను అభ్యసించే వారిని వీరు బైబిల్ శాస్త్రవేత్తలు. అందుకే అనడం జరిగింది, బైబిల్ శాస్త్రవేత్తలు. వారు లోకము శాస్త్రవేత్తలు, వీరు బైబిల్ శాస్త్రవేత్తలు. వారు చెప్పిన శాస్త్రాలు కొన్ని తప్పు, కొన్ని కరెక్ట్ ఉన్నాయి. అది దేవుడు వారి కంటే ముందుగా వహించిన విషయాలు ఉన్నాయి. ఈ శాస్త్రవేత్తలు ఈ బైబిల్లో ఉన్న మాట చెప్పే ప్రతి మాట కరెక్టే. ఎందుకంటే దేవుడు రాసిన మాటలు అన్ని వాస్తవాలే. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా ముందుకు వెళ్ళిపోతే చంద్రుడు స్వయంగా ప్రకాశించడు. ఇది కూడా అనుకున్నా. సూర్యుడు ప్రతిదినము వస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. సూర్యుడు ఉదయం, సూర్యోదయం, సూర్యుడు అస్తమించడం, సూర్యాస్తమయం. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడం, పడమర దిక్కున అస్తమించడం. ప్రతిరోజు వస్తూ ఉన్నాడు. మొదటి మనిషి పుట్టినప్పటి నుండి సూర్యుడు వస్తూ ఉన్నాడు. మనం భూమి మీద గతించబోయే తర్వాత కూడా సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుడికి శక్తి ఎలా వచ్చింది? దేవుడు పెట్టాడు అందులో. అది స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది దేవుడు చెప్పినట్టు. అయితే సూర్యునికి జతగా ఒక గ్రహం ఉంది, చంద్రుడు. ఆ చంద్రుడు స్వయంగా ప్రకాశించడు. స్వయంగా తనలో నుండి శక్తి ఇవ్వడు బయటికి. ఎలా ఇస్తాడంటే సూర్యుని యొక్క వెలుతురు వేడి ఆ చంద్రుని మీద పడిపోతే ఆ చంద్రుని నుండి రిఫ్లెక్షన్ వస్తుంది ఘటం. ఉదాహరణకు సూర్యుని వేడి వలన లేదా ఆ సమయంలో ప్రగటి సమయంలో
ఒక అద్దం తీసుకొని మనం సూర్యునికి ఎదురుగా పెడితే దానికి లైటింగ్ ఒక చోట వెళ్ళిపోయి పడతాయి, గోడ మీద కానీ మా ఇంట్లో వీధిలో కానీ పడతాయి. ఇది మనకు తెలుసు. అంటే ఆ సూర్యుని యొక్క లైటింగ్ అనేది అద్దం మీద పడిపోయి రిఫ్లెక్షన్ పరావర్తనం చెంది అలా వెళ్ళిపోతుంది వేరే సైడ్. అదేవిధంగా ఆలోచిస్తే సూర్యుని యొక్క వెలుతురు ఆ వేడి అనేది చంద్రుని మీద పడిన తర్వాత అది రిటర్న్ రిఫ్లెక్షన్ వస్తుంది. రిఫ్లెక్షన్ అది వెళ్ళి రిఫ్లెక్షన్ వస్తుంది. ఆ రిఫ్లెక్షన్ రావడమే చంద్రుడు ప్రకాశించడం. ఇప్పుడు సూర్యుడు ఆగిపోయాడు అనుకో, మేఘాలు అడ్డం వచ్చాయనుకో, ఇక చంద్రుని దగ్గర రిఫ్లెక్షన్ ఉండదు. దేవుడు చెప్పాడు. చూద్దాం 2 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం అక్కడే 25వ అధ్యాయం, యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. ఆయన దృష్టికి మనం ఏమనుకుంటామంటే స్వయంగా ప్రకాశిస్తా ఉంది సూర్యుడిలాగే అనుకుంటాం, కానీ ఆయన దృష్టిలో చూస్తే చంద్రుడు కాంతి గలవాడు కాడు. చంద్రుడు కాంతి గలవాడు కాడు. మరి ఎలా కాంతిస్తా ఉన్నాడు? ఇక్కడ మనం చదువుకుని అర్థం కాదు. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త కొత్త ముందుకు వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు వారి యొక్క బోధలో మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు. మళ్ళీ చదువుదాం. చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు. చీకటి సూర్యుని కమ్మితే సూర్యుడు వెలిగిపోకుంటే బాగుంటుంది. ఈ చంద్రుడి గురించి ఎందుకు మాట్లాడదాం అన్నది దానికి మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉంది. చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు అయితే కాంతి ఇయ్యడు. అంటే అక్కడ నుండి వచ్చే కాంతి, ఆ రిఫ్లెక్షన్ అనేది చంద్రుడి మీద రాకపోతే అది ప్రకాశించదు అనేది అర్థం. అంటే సూర్యుడు స్వయం ప్రకాశి, చంద్రుడు అస్వయం ప్రకాశి. స్వయంగా ప్రకాశించడం, అస్వయంగా ప్రకాశించడం. ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోతే ఉదాహరణకు వృక్షాలు ఉన్నాయి, చెట్లు ఆహారాన్ని సొంతంగా తయారు చేస్తుంటాయి. చెట్లు ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి, పండ్లు గింజలు ఒకరకు. కానీ జంతువులు అయితే స్వయంగా ఆహారం తయారు చేసుకోలేవు. అవి బ్రతకాలంటే, బట్ట కట్టాలంటే చెట్ల మీద ఆధారపడాలి, లేదా గడ్డి మీద ఆధారపడాలి. అంటే వృక్షాలు స్వయం పోషకాలు మనం అర్థం చేసుకుంటే, జంతువులు అస్వయం పోషకాలు. అదేవిధంగా చంద్రుడు స్వయంగా కాంతిస్తాడు సూర్యుడు, కానీ చంద్రుడు ఇవ్వలేడు. సూర్యుని దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి, ఆ పవర్ తీసుకొని చంద్రుడు కాంతిస్తాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నా దృష్టికి చంద్రుడు స్వయం ప్రకాశి కాదు. అందుకే యోగులంలో నా మాట రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లల, శాస్త్రానికి తెలియని సంగతి ఈ రోజు మీకు అనుకున్నామని కాలు ఎగరేస్తారు, కానీ కాలు ఎగరే ముందే కాలు దిల్సురా బాబు అని దేవుడు ఎన్నో విషయాలు రాశాడు. ఒకసారి నా గ్రంథం చదువు, ఒకసారి అన్ని విషయాలు అర్థమైపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంకా ఉంది కదా పిల్లలు. ఆలోచిస్తే గాలికి బరువు గురించి, గాలికి ఇంత బరువు ఉండవలనని, గాలికి బరువు ఉందని ఒక ఆయన చెప్పాడు. ఆయన పేరు ఏంటంటే రాబర్ట్ బాయిల్. గాలికి బరువు ఉంది బ్రదర్ అన్నాడు, ప్రపంచంలో చెప్పాడు. కానీ ఈ బ్రదర్ తెలియని సంగతి దేవుడు ఎప్పుడో రాశాడు. యోగు అనే సైంటిస్ట్ రాశాడు. చూద్దాం ఒకసారి. యోగు గ్రంథం 28వ అధ్యాయం. యోగు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. ప్రియుల 25వ వచనం ఏం చెప్తా ఉన్నాడు అక్కడ?
గాలికి ఇంత, నువ్వు ఎంత గాలి పట్టుకుంటావో, ఎంత గాలి సేకరించుకుంటావో ఆ గాలికి ఇంత బరువు ఉండవాలని ఆయన నియమించినప్పుడు గాలికి బరువు ఉంది. రాబర్ట్ బాయ్ చెప్పకమునిపే, ఈ బాబు చెప్పక తెలియకముందే ఈ సైంటిస్టులు, దేవుడు ముందే చెప్పాడు గాలికి బరువు ఉంది. చదువుకునేటప్పుడు ప్రయోగం ఉంది, గాలికి బరువు ఉందా లేదా, అసలు ఏంటి సంగతి అనుకోవడానికి ఒక కర్రకు ఇటువైపు బెలూన్, ఇటువైపు బెలూన్, ఒకవైపు గాలి బుడగలో కొంత గాలి, ఒకవైపు ఎక్కువ గాలి. అది త్రాసులాగా ఆలోచిస్తే ఎక్కువ గాలి ఉన్నటువంటి బుడగ భాగం కిందికి వెళ్ళిపోతుంది, తక్కువ భాగం ఉన్న గాలి ఉన్నటువంటి బుడగ ఆ పైకి వెళ్ళిపోతుంది. ఆ ప్రయోగం చేసి అనుకున్నారు గాలి బరువు ఉందని. ఈ ప్రయోగం చేసి చెప్తా ఉన్నారు శాస్త్రాలు మనం. కానీ దేవుడు ముందే చెప్పేశాడు, సులువుగా చదివితే చాలు. ఎక్కడికో కోసం వస్తుంది, ఇంట్లో కూర్చొని నువ్వు కూర్చున్న గదిలోనే ఈ ధర్మశాస్త్రాన్ని దివారాలు ధ్యానిస్తే సైంటిస్ట్ అయిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, రాబర్ట్ బాయ్ చెప్పకమునిపే దేవుడు యోబు రాయించాడు. ఇంకా ఉంది కదా, త్వరగా చూసుకుంటాం. ఈరోజు మనిషి సర్వేంద్రియానం నయన ప్రధానం బ్రదర్ అంటూ ఉన్నాడు. అన్ని అవయవాలలో కన్ను చాలా ముఖ్యమైనది. కన్ను పోతే అసలు ఈ లోకం చీకటిమయం అయిపోతుంది, మనం చూడలేం బ్రదర్. కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి, పసిబాబలాగా ఈ కళ్ళను కాపాడుకోవాలి. అలా ఉంటేనే మనం ఈ లోకంలో జీవిస్తాం. కన్నులో పోతే ఇక ఈ లోకంలో బ్రతకడం వేస్ట్ బ్రదర్ అంటారు. ఆ ఉద్దేశంతోనే మనుషులకు కన్ను అవసరమని నేత్రదానం కొరకు మరి ఐ బ్యాంకులు వచ్చాయి. ఎవరైనా యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా సరే నేను చనిపోయినప్పుడు మా అవయవాలు దానం చేయవచ్చు అని వాళ్ళు ఒకవేళ చెప్పి ఉంటే, లేదా కుటుంబం వారు కూడా ఆలోచించి ఆ సమయంలో ప్రమాదం జరిగినప్పుడు కూడా మా బిడ్డ చనిపోయాడు, ఇక ఈ కన్నులైనా సరే వేస్ట్ కాకూడదు, ఎవరికైనా దానం చేయండి అని డాక్టర్ని సంప్రదిస్తే, ప్రభుత్వాన్ని సంప్రదించినప్పుడు ఆ కన్నులు ఇంకొకరు పెడతారు ఎవరికైనా అవసరం అంటే. అది ఉపయోగమే కదా. మరి చాలా గ్రేట్ అంటారు. ఆమె చనిపోతూ కళ్ళు దానం చేసింది, కిడ్నీలు దానం చేసింది. దేవుడు కూడా రాయించిన మాట చూద్దాం ఒకసారి, కంటి దానం గురించి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ పౌలు గారు గలతీ సంఘాన్ని ఉద్దేశించి ఆ సంఘం వారు ఈయన మీద ఉన్నటువంటి చూపినటువంటి ఆ ప్రేమను గూర్చి రాసిన మాటలు ఏముందో మనం ఒక్కసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది, శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యం పలుకుతున్నారు. ఎంత ప్రేమిస్తారంటే నన్ను, మీ కళ్ళు కూడా తీసి నాకు ఇచ్చేటోళ్ళు, మీ కళ్ళు నాకు ఇస్తారు. సర్వేంద్రియం నయన ప్రధానమే కదా. 2 కిడ్నీలు ఉంటే 1 కిడ్నీ ఇస్తే ఓకే పర్వాలేదు అనుకుంటాం. అసలు కన్ను ఎవరిస్తారు? కన్నులు ఊడబీకి నాకు ఇచ్చేవాళ్ళు అని ఈ మాట చెప్పడంలో మనం ఆలోచిస్తే, కంటి దానం అనేది, కళ్ళను దానం చేయాలనేది ఒక సందర్భం, ఒక ఆలోచన మనకు కనబడతా ఉంది. ఈరోజు కళ్ళు దానం చేయండి, కనీసం మీరు చచ్చిపోయిన తర్వాత అయినా సరే ఆ కళ్ళు వేరే వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్తా ఉన్నారు. ప్రారంభ శతాబ్దంలోనే సుమారుగా ఇప్పటి నుంచి చూస్తే 1900 సంవత్సరాల క్రితమే కంటి దానం గురించి బైబిల్లో ఇక్కడ వ్రాయబడిన మాట మనకు అర్థమవుతుంది. కంటి దానం. అంతేకాదు, ప్రాణదానం గురించి కూడా అద్భుతమైన మాట. మనకందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేహానికి రక్తం ప్రాణం. ఈ ప్రాణాన్ని నిజంగా యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకు పెట్టారు. ఇక అంతేకాదు, మీరు కూడా పెట్టాలని కూడా ఆజ్ఞగా చెప్పారు. చూద్దాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం.
తన సహోదరుని ద్వేషించువాడు. 16వ వచనం క్షమించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము ఆయన అంటే యేసుక్రీస్తు వారు మన నిమిత్తము తన ప్రాణం శిలువలో ఆయన మరణించి పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరు నిమిత్తము ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాము. ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము. ప్రాణము దేహమునకు రక్తమే ప్రాణం. ఈ రక్తము మీరు పెట్టాలి, రక్తం ఇవ్వాలి. రక్తదాతలకే మూల పురుషుడుగా యేసుక్రీస్తు వారు కనబడతా ఉన్నారు. ఈరోజు రక్తదానం చేసే వారందరికీ స్ఫూర్తి యేసుక్రీస్తు వారి ప్రియమైన దేవుడు కూడా ఉన్నారు. నిజంగా మనం చూస్తామంటే కొన్ని గ్రూపులలో ఇదిగో పలానా ఆమె గర్భవతిగా ఉంది, హాస్పిటల్లో ఉంది, రక్తం అవసరమైందని నిజంగా చాలా మంది మెసేజ్లు పెడతా ఉంటారు. వారికి ఏ గ్రూప్ అవసరం ఉందో ఆ గ్రూప్ వాళ్ళే వెళ్ళి ఇవ్వాలి. నిజంగా రక్తదానం చేయడం అనేది అది కూడా చాలా మంచిదే. ఎవరు ఏ మతం వారైనా ఏ కులం వారైనా తగిన సమయానికి రక్తం ఇచ్చి ఆదుకోవచ్చు. అందరూ ఒకటే, కానీ లోకం మాత్రం కులమత భేదాలు ఆలోచిస్తారు. రక్తదానం చేసే వారికి స్ఫూర్తిదాత యేసుక్రీస్తు వారు రక్తదానం చేయండి అని ఆయన చెప్పడం జరిగింది. ఏమైనా దేవుడుకున్నారు. ఇంకా ముందుకెళ్తే ఈరోజు శాస్త్ర ప్రపంచంలో చదువుకునే వాళ్ళు, నేను చదువుకునే చదువులలో కిరణజన్య సంయోగక్రియ ఒక సిద్ధాంతం ఉంది, మాకే తెలుసు, చదవలేదు, మీరు మూర్ఖులు, మీకేం తెలుసు అని చాలా మంది అంటూ ఉంటారు. కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్ అయితే వాళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి. మీకు తెలియకముందే దేవుడు బైబిల్ ఏనాడో రాశాడు. దీని గురించి కూడా రాశాడా? ఈరోజు శాస్త్ర ప్రపంచంలో ప్రతి సైంటిస్టు నేను పలాని దాంట్లో గొప్ప అని కాలం ఎగరేస్తే వాని కాలం దించింది బైబిల్. నువ్వు అన్నింటికంటే తక్కువే, నువ్వు నా ముందర తక్కువే అని దేవుడు ప్రతి సందర్భంలో మనిషిని తల దించేటువంటి విధంగా మనిషిని పెట్టాడు. ప్రియమైన దేవుడు కూడా ఎన్నో విషయాలు రాశాడు. చూద్దాం ఒకసారి. ఈ కిరణజన్య సంయోగక్రియ విషయం ఏంటంటే సూర్యుడు వేడి రావాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, నీరు ఉండాలి. ఇది ఉంటేనే మొక్క ఫలిస్తుంది. మొక్క అది ఎదిగి ఫలాన్నిస్తుంది, పనులు ఇస్తాయి. మొక్కలు ఫలాన్ని ఇవ్వాలంటే సూర్యుడి వేడి అవసరం. సూర్యుడు వెలుగు ఇవ్వకుండా అలాగే కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు ఉండిపోతే ఇక పంటలు వృద్ధి చెందవు, డెవలప్ కావు. ఫోటోసింథసిస్ ఈరోజు చదువుకునే పిల్లలు నాకు తెలుసు అనుకుంటా ఉంటారు. మా మమ్మీకి మా డాడీకి తెలియదు, చదువుకోలేదు, బైబిల్ చదివితే సార్ మాకు తెలిసిపోతారు ఈ సూత్రం. చూద్దాం ఒకసారి పిల్లలు. ద్వితీయోపదేశకాండం త్వరగా నేర్చుకున్నాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ దైవజనమైనటువంటి మోషే మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధం. ఆ సమయంలో యేషేపును గురించి చెబుతూ ఏం చెప్పాడు చూడండి. 14వ వచనం. సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థముల వలన, సూర్యుని వలన కలుగు ఫలం, ఫ్రూట్. జామ చెట్టు అయితే జామకాయ, మామిడి చెట్టు అయితే మామిడికాయ. అది ఎలా కలిగింది, ఎలా వచ్చింది, కొంత ఏదైనా మూలం ఏమైనా ఉందంటే అక్కడ చెప్తా ఉన్నాడు. సూర్యుని వలన, సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థముల వలన. ఈ ఫలం రావడానికి పైన సూర్యుడు ఉండాలి. ఈరోజు ఫోటోసింథసిస్ చదువుకునే వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, నీళ్లు ఉండాలి, చివరికి సూర్యుడు ఉండాలంటాడు.
దేవుడు ముందే చెప్పాడు సూర్యుడు ఉండాలి, ఆ ఫోటోసింథసిస్ ఉంది, అది ఇక్కడే ఉంది ప్రియుల. ఇక ఈ శాస్త్రం వాళ్ళు కూడా ఈ మాట చూపిస్తే ఇది కూడా చెప్పాడు దేవుడు. చెప్పాడు, ఆయన అన్నీ చెప్పేశాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక చివరిలో చూద్దాం. ఓకే బ్రదర్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. చెట్లు చాలా అవసరం. చెట్లు లేకుంటే మనుషులు ఉండరు. నీ చెట్ల గురించి మాట్లాడతారు. చెట్లను మనం కాపాడితే ఆ చెట్లు మనం కాపాడతాయి. ఇలా చెప్పేటువంటి ఈ చెట్ల మీద ప్రేమతో ఉండేటువంటి వారు చాలా గొప్పగా మాట్లాడతారు. మేమే చెట్ల గురించి ఆలోచిస్తా ఉన్నాము, ఇక మా గురించి అసలు చెట్ల గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరనుకోవచ్చు. కానీ చెట్ల గురించి కూడా ఇది మనిషికి అవసరం అని దేవుడు చెప్పిన మాట చూద్దాం ఒకసారి. కొత్త నిబంధనలో ఒకసారి పాత నిబంధన చూడండి. పాత నిబంధనలో 2 చోట్ల ఉంది, చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. రాళ్ళు తొలగించువాడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. రాళ్ళు తొలగించువాడు. రాళ్ళు తొలగించువాడు వాటి చేత గాయమును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకోను. చెట్టును నరికావంటే నువ్వు పోతావు. చెట్టును నరికేసావనుకో, నరుక్కుంటూ వెళ్ళిపోయావు, అన్ని చెట్లు అయిపోయాయనుకో, ఇక నీకు గాలి ఉండదు. చెట్లు నరుకువాడు అపాయం తెచ్చుకోను. దేవుడు చెప్పిన విషయం నిజంగా ప్రేమతో కూడిన మాట. చెట్లు ఎన్నో రకాల ఉపయోగం. అది బ్రతికుంటే గాలి ఇస్తుంది, చచ్చిపోతే దాని కర్రలు ఉపయోగించుకుంటాడు మనిషి, ఒక గుడిసె వేసుకుంటాడు, లేదంటే అవసరమైతే వాటితో వేడి చేసుకొని వంట చేసుకుంటాడు. అది బ్రతికి చచ్చిపోయి అన్ని విధాలుగా మనిషి ఉపయోగపడతాం. చెట్లను నరికితే నీకు అపాయం అని దేవుడు చెప్పాడు. పాత నిబంధనలో ఇంకా ముందుకు వెళ్ళిపోతే మోషే రాసిన ధర్మశాస్త్రంలో ఉంది, ఇశ్రాయేలులారా మీరు ఈ ప్రాంతం నుండి మీరు నేను ఇచ్చేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నారు. స్వాస్థ్యమైన భూభాగంలోకి మీరు వెళ్ళిపోతారు, కణాల్లోకి వెళ్ళిపోతారు. కణాల్లోకి వెళ్ళిన తర్వాత గొడ్డలు తీసుకొని మీరు చెట్ల మీద ఏట్లు వేసి ఆ చెట్లను మీరు నాశనం చేయకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. ఇవన్నీ చూస్తామంటే దేవుడు ఈ విషయాలన్నీ మనకు చాలా గొప్పగా రాశాడు. లోకంలో మనుషులు కనుక్కొని ప్రయాసపడి అంత శ్రమ తీసుకోకుండా సులువుగా రాయించి మన చేతుల్లో పెట్టాడు. ఏమైనా దేవుని పిల్లలు ఇంకా చాలా ఉన్నాయి. చెప్పడానికి నేను అలసిపోతాను, వినడానికి మీరు అలసిపోతారు. చాలా విషయాలు ఉన్నాయి. ఈ కొన్ని విషయాలు చాలా ప్రియమైన దేవుని పిల్లల ఇవన్నీ చూస్తే మన ఆనందం. ఇంత గొప్పగా రాశాడు, ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాం. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాలని చదివితే ఇక లోకంలో ఉన్న ప్రతి మనిషి మన ముందర తలదీసవలసింది. అసలు ఈ జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? ఆ రోజు యేసుని చెప్పే మాటలు ఆయన విన్నప్పుడు అసలు ఇతను స్కూల్కి వెళ్ళలేదు, బడికి వెళ్ళలేదు, ఈయనకేమో చెప్పారు ఇవన్నీ. చదువుకోవాలని ఇతనికి పాండిత్యం ఎలా వచ్చింది? దేవుడు చెప్పాడు. ఆయనకు దేవుడు చెప్పాడు. ఈ రోజు కూడా మనకు దేవుడు చెప్పాడు, ఈ గ్రంథంలో రాశాడు, ఇది చదవమని చెప్పాడు. ఎన్ని అధ్యాయం చదువుతా ఉన్నాం, రోజుకు ఒక అధ్యాయమే చదువుతా ఉన్నాం. అసలు ఏమైనా దేవుని పిల్లలారా, ఆత్మీయ తండ్రి చేశారు కదా, రోజుకు 100 అధ్యాయం చదివేవాడు. 100 అధ్యాయం ఆ చదివేసరికి ఎన్నో రహస్యాలు, ఆ రహస్యాలు తెలిసిన తర్వాత అవన్నీ పుస్తకంలో రాసి చేశారు. సింహంగా రాసేసి ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో బైబిల్ పాఠాలు ఒక వచనాన్ని ఒక చోటుకి తీసి ఎన్నో పాఠాలు పొందుపరిచి ఈరోజు సమాజానికి చెప్పినప్పుడు ఎందరో బైబిల్ విశ్లేషించారు, ఎందరో దేవుడి వరకు ఈరోజు బతుకుతా ఉన్నారు. చాలా ప్రయాసపడ్డారు. ఈ విషయాలు మనం కూడా నేర్చుకొని మనతోనే అర్థం కాకుండా పరిసర ప్రాంతాల్లో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది.
ఇవేదో కేవలం వినడానికి సంతోషించడానికి కాదు, ఈ విషయాలు ఈ సమాజానికి చెప్పి వెలిగించవలసిన బాధ్యత కొద్ది మందిగా అల్పులమైన అయోగ్యమైనటువంటి మన మీద పెట్టాడు భారం. నిజంగా గొప్ప భాగ్యం. ఈ భారం దేవుడు నా మీద పెట్టాడు. మరి మనమైతే బాధలతో రోగాలతో ఉద్యోగం లేదని ఇవన్నీ ఆలోచించి మనం ముందుకు వెళ్ళిపోలేక ఉన్నాం. నిజంగా దేవుడి చిన్న ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుడి కొరకు మనం అందరం వెళ్ళాలని ఈ వాక్యం ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి మీకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకొని పోయించుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున ఆయన మరోసారి ప్రార్థిస్తా ఉన్నాను. ఎన్నో రహస్యాలు, ఎన్నో సృష్టి రహస్యాలు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు యొక్క రహస్యాన్ని మీరు రాయించారు తండ్రి. సకల శాస్త్రాలకు మూలాన్ని తండ్రి మీరు రాశారు. ఇప్పుడు ఈ సమయంలో కొన్ని విషయాలే తండ్రి మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఈ యొక్క విషయాలు తెలుసుకున్నటువంటి మేము నిజంగా మాకు ఎంత జ్ఞానం తెలిసిందా, ఈ జ్ఞానంతో ఉప్పొంగిపోయే మేము నాయన, ఉప్పొంగిపోయి నాయన అలాగే ఉండిపోకుండా తెలియని ఈ సమాజానికి తండ్రి నిజంగా ఇది ప్రేమతో వ్రాయించిన మాటలు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎన్నో విషయాలు తండ్రి మేము నేర్చుకుంటూ తెలుసుకొని తండ్రి సంఘము ద్వారా స్వార్థ కార్యక్రమాలు జరిగించే అవకాశం కల్పించింది. మా యొక్క ప్రతి అక్కరను తీర్చమైన ఆయన ప్రతి విధమైనటువంటి వస్తువు ఈ పని నిమిత్తం సమకూర్చమని ఈ యొక్క పిల్లలు నాయన ఎంతమంది అయితే ఈ యొక్క మాటలు విషయాలు విన్నారో తమ సమయాన్ని వెచ్చించిన ఆయన నీ సన్నిధిలో కూడుకొని ఉన్నారు. ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి విధమైనటువంటి అక్కర క్రీస్తులో తీర్చమని మేమందరం ఇలాగే నాయన ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరికి ఒకరు లోబడుతూ ఆయన నీ కొరకు ఉన్నతంగా బ్రతికే అవకాశం కల్పించమని ఆయన మా హృదయాలలో నూతన హృదయం పుట్టించమని తండ్రి, మా హృదయాలలో మార్పు తీసుకురమ్మని, మా యొక్క హృదయం నీ వాక్యానికి అనుసంధానంగా ఉండకుండా మాకు సహాయత దయచేయము. తిరుగు ప్రయాణంలో తండ్రి మా యొక్క గృహములు వెలుస్తూ ఉండగా తండ్రి ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచామని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.